గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ఏరుబాక దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఏరుబాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని చెప్పారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే కాదు, వ్యవసాయానికి ఆధారమైన పశు సంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరుబాక పౌర్ణమి. దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభమన్నమాట. అందుకనే ఈ రోజున ఏరుబాక అంటే దుక్కిని ప్రారంభించడం అనే పనిని ప్రారంభిస్తారు. ఏరుబాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. చిన్నారులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. త్వరలో బాలల కోసం ఓ పథకాన్ని ప్రారంభించనుంది. దీనికి బాల భరోసా అనే పేరును సైతం ఖరారు చేసింది. ఈ పథకంతో 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీతక్క నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాల భరోసాపై వివరించారు. అంతేకాదు కొత్తగా 1000 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేయాలన్నారు. ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల యూజర్లు ఉన్నారు. యూజర్లను దృష్టిలో పెట్టుకుని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తోంది. తాజాగా యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలు ఆటో డౌన్లోడ్ క్వాలిటీ విషయంలో మరింత కంట్రోల్ను యూజర్లకు ఇవ్వబోతోంది. ఈ కొత్త ఫీచర్తో యూజర్లు తమ ఫోన్లో ఆటోమేటిక్ డౌన్లోడ్ అయ్యే మీడియా ఫైల్స్ క్వాలిటీని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్కు వెళ్లి మీడియా ఫైల్ను స్టాండర్డ్ క్వాలిటీ లేదంటే హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్ చేసుకునే సౌలభ్యం యూజర్ల చేతుల్లోనే ఉండనుంది. ఇప్పటి వరకు వాట్సాప్లో ఇలాంటి అవకాశం లేదు. ఈ ఆప్షన్ కోసం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళ్లి ఆటో డౌన్లోడ్ క్వాలిటీని సెట్ చేసుకోవాలి.